ప్రైవేటు పరం అంటూ ఎండాడలో ఏపీటీడీసీ టీపీసీ స్థలం జీఓటీలో ప్రైవేట్ సంస్థకు 0.52 ఎకరాల వాణిజ్య సముదాయాల నిర్మాణం 33 ఏళ్లకు లీజు విధానంలో అప్పగించేందుకు నిర్ణయం, బిడ్లను ఆహ్వానించిన ఏపీటీడీపీ అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఏదైతే దీనికి సంబంధించినటువంటి దాంట్లో వచ్చేటప్పటికి సంపద సృష్టిస్తానంటే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ ప్రభుత్వ ఆస్తులను గొంపగత్తగా ప్రైవేట్ సంస్థలకు దారాదత్యం చేస్తుంది. ఇప్పటికే విశాఖలో విలువైన భూములు లూలు, సత్వ, కపిల్ చిట్స్ వంటి సంస్థలకు కేటాయించిన ప్రభుత్వం తాజాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చిరునామాగా మారిన ఎండాడ్లోని భూమిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించేస్తుంది. ఎండాడ్ సర్వే నెంబర్ 1లో ఉన్న ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్కి చెందిన భూమిని హోటళ్లు, వాణిజ్య సముదాయాల నిర్మాణం పేరు ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేస్తుంది. సుమారు 2,500 చదరపు గజాల విస్తీర్ణంలో G+5 నుండి G+10 అంతస్తులు ఉండే విధంగా హోటళ్లు, వాణిజ్య సముదాయాలు నిర్మించుకోవడానికి ఆసక్తి గల సంస్థ నుంచి ఏపీటీపీసీ బిడ్లను ఆహ్వానించింది. 33 ఏళ్ల కాలానికి లీజు విధానంలో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ విధానం నిర్మించడానికి ప్రైవేట్ సంస్థలు ఆహ్వానించింది. కాలపరిమితి తీరిన తర్వాత టీపీసీ సమ్మతి మేరకు లీజును పొడిగిస్తామని టెండర్ నిబంధనలు స్పష్టంగా పేర్కొంది. ఆసక్తి గల సంస్థలు ఈ నెల 19లోగా బిడ్లు దాఖలు చేయాలని సూచించింది. ప్రస్తుతం ఎండాడ ప్రాంతంలో వాణిజ్య భవనాల అద్దె చదరపు అడుగు 40,000కు పైన పలుకుతుంది. ఇప్పుడు ఏపీటీపీసీ అభివృద్ధి చేస్తున్న 2,500 చదరపు గజాలు అంటే 22,500 అడుగులు విస్తీర్ణానికి తక్కువ ఎంత కాదన్న నెలకు 9 లక్షల నుంచి 10 లక్షల వరకు అద్దె లభిస్తుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఈ భూమికి కనీస అద్దెను 4 లక్షలుగా నిర్ణయించింది. 4 లక్షల పైన ఎవరు ఎక్కువ కోట్ చేస్తే వాళ్ళకి స్థలాన్ని అప్పగిస్తారు. నిర్దేశించిన ధర కంటే ఎక్కువ కోట్ చేసిన మొత్తంపై ఏడాదికి 3% రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే అభివృద్ధి చేసిన స్థలంలో 10% ఏపీటీపీసీ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి ఇవ్వాలని, 2 నుంచి 4 కార్లకు పార్కింగ్ సదుపాయం కల్పించాలని టెండర్ నిబంధనలు పేర్కొన్నారు. 15 కోట్ల కనీస నెట్వర్క్ కలిగి గత 3 ఏళ్లుగా ఏడాదికి కనీసం 7 కోట్ల పైన వ్యాపారం చేస్తున్న సంస్థలు బిల్డింగ్లో పాల్గొనడానికి అర్హతగా నిర్ణయించారన్నటువంటి హైలైట్ చేశారు.